మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సినిమాలో యాక్ట్ చేయలే. హ్మ్. అది జయప్రదకి ఒక మంచి ఛాన్స్. జయప్రద నంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసింది హ్మ్. కృష్ణ గారితో. తర్వాత జయప్రద బాగా కృష్ణ గారితో ర్యాపో డెవలప్ చేసుకుంటుందని విజయ నిర్మల గారు వార్నింగ్ గూడా ఇచ్చింది. హ్మ్. విజయ నిర్మల గారు షీ ఈస్ ఎ వెరీ టఫ్ లేడీ. ఏ తేడా వచ్చినా సరే ఫైర్ బ్రాండ్ అంటామే. ఏ తేడా వచ్చినా ఊరుకోదు. సరే ఆవిడకి మహారాధ లాంటి రైటర్స్ వాళ్ళే భయపడతారు. హ్మ్. రైటర్స్ భలే భయపడతారు ఆవిడ దగ్గర. సార్. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదావిడ. కొంచెం కోపం ఎక్కువ. హ్మ్. సరే మళ్ళీ వాణిశ్రీతో యాక్ట్ చేసి, మళ్ళా ఎందుకు గొడవలని చెప్పి కృష్ణ గారు వాణిశ్రీతో గూడా యాక్ట్ చేయలే. సో, అది జయప్రదకి ప్లస్ పాయింట్ అయింది. నంబర్ ఆఫ్ పిక్చర్స్ యాక్ట్ చేసింది. సో, ఓకే. తర్వాత కొన్ని ఏళ్ళకి ఎక్కడన్నా కృష్ణ గారు, వాణిశ్రీ గారు కనిపించినా పలకరించుకోరు. అవునా? పలకరించుకోరు. ఆ! కృష్ణ గారు పని. ఎంతసేపు 3 షిఫ్టులు పని చేయడమే తప్పిస్తే, హ్మ్. ఇంక వేరే పట్టించుకునేవాడు కాదాయన. సార్. ఆయన అంత బిజీగా ఉండేవాడు. సో, ఎక్కడైనా కనిపించినా సరే పలకరించుకునేవాళ్ళు కాదు. చాలా నాళ్ళకి కృష్ణ గారు వాణిశ్రీకి ఫోను చేసి, ఒక మంచి రీమేక్ ఫిల్మ్ కోసం, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. హ్మ్. ఆహ్, నేను నేను హీరోగా చేస్తున్నాను. నువ్వు నా మదర్‌గా క్యారెక్టర్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది అని ఈయన ఫోను చేసాడు ఆవిడకి. హ్మ్. సో, కృష్ణ గారు ఆ మనస్పర్ధ కూడా మర్చిపోయాడాయన. హ్మ్. అది మనసులో ఉంటే ఎందుకు ఫోను చేస్తాడు? ఆయన పని కోసం. ఆ! ఆ! సో, ఆయన ఫోను చేసాడు. హ్మ్. ఫోను చేస్తే, "నేనా మీకు మదర్‌గా వెయ్యాలా? హ్మ్. ఆ క్యాసెట్ పంపించండి చూస్తాను" హ్మ్. అని ఏదో అంది. తర్వాత ఆ మదర్ వేషం కూడా ఆవిడ వేసినట్టు లేదు. వేసినట్లేరు. హ్మ్. సో, మొత్తానికి విజయ నిర్మల్ గారు, వాణిశ్రీ గారు ఆ విధంగా ఒక కూల్ వార్ అట అబ్బో! జరిగిందనమాట. మీరు కూల్ వార్ అంటున్నారు గానీ, ఇది కోల్డ్ వారే. అయితే ఆ! విజయ నిర్మల గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి సార్. విజయ నిర్మల గారి గురించి, దాంతో పాటు కృష్ణ గారి పైన ఆమెకుండే అభిమానం, ప్రేమ గురించి. తర్వాతండి షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం పద్మాలయలో కూర్చుంటాడు. కూర్చొని బ్రదర్స్‌తో వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకుంటాడు. తర్వాత ఇందాక ఎవరన్నారు అక్కడ 2 బజ్జీలు తింటాడంట హ్మ్. కృష్ణ గారు. హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత 2 పెగ్గలేసుకుంటాడు కృష్ణ గారు. 2 పెగ్గలే. హ్మ్. అంతకన్నా ఎక్కువ వేసుకోవటం జీడిపప్పులు అవి ఇవి పెట్టింది విజయ నిర్మల గారు. హ్మ్. సో, ఆ పప్పులు తిని ఆ 2 పెగ్గలే వేసుకొని చక్కగా భోజనం వడ్డించి ఆవిడ చాలా చక్కగా వంట చేస్తదావిడ. హ్మ్. చాలా రుచిగా వంట చేస్తదంట. సో, చక్కగా భోంచేసి నిద్రపోయి మళ్ళా ఉదయం షూటింగ్‌కి వెళ్ళటం. హ్మ్. తర్వాతండి విజయ నిర్మల, కృష్ణ గారు వాళ్ళు జంట అయిన తర్వాత ఆ బిగినింగ్‌లో ఏదో అనిపించినా కూడా తర్వాత ఇండస్ట్రీలో చాలా ఆదర్శమైనటువంటి దంపతుల్లాగా వాళ్ళ జీవనం సాగించారు. తర్వాత కృష్ణ గారి ఒడిదుడుకుల్లో కూడా హ్మ్. ఆవిడ ఆయన క్షేమ సమాచారాలు చూడటం, ఆయన ఆరోగ్యం చూడటం, ఆయన ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా గూడా ఒడిదుడుకుల్లో గూడా ఈవిడ సపోర్ట్ ఇవ్వటం. సో, ఆ విధంగా వాళ్ళిద్దరూ చాలా చక్కగా, చాలా అన్యోన్యంగా జీవనం సాగించినటువంటి జంటగా తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు మీ మాటల్లో గూడా సార్, హ్మ్. ఆమె కృష్ణ గారి మీద ఆమె ప్రేమ కనిపిస్తుంది. అలా అంత గొప్ప ప్రేమ పెట్టుకున్న అర్ధాంగి హ్మ్. 'దేవదాస్' సినిమాని ఒక స్టార్ హీరోయిన్ అంటే ఆమె ఎలా తట్టుకుంటది? అవునవును. అది తీసుకోలేదు గదా! అంతే. అందుకని ఆమె అంత సీరియస్ అయిపోతుంది. తర్వాతండి ఆహ్, ఇది ఈ దేవద ఇది ఇది 'దేవదాసు' పాత 'దేవదాసు' రిలీజ్ అవ్వుద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు వీళ్ళు. హ్మ్. టెక్నికల్‌గా చాలా బాగా చేశారు 'దేవదాసు' సినిమా. కొత్త 'దేవదాసుని'. కొత్త 'దేవదాసుని' చాలా బాగా చేశారు. హ్మ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లాప్. ఒక మాదిరిగా ఆడింది. టెక్నికల్‌గా కూడా చాలా బాగా తీశారు. 'వీఎస్ఆర్ స్వామి' హ్మ్. ఫోటోగ్రఫీ హ్మ్. చాలా బాగా తీశాడాయన. సో, ఇది రిలీజ్ చేస్తున్నారని తెలిసి అప్పుడు నాగేశ్వరరావు గారు అమెరికాలో ఉన్నారు. హ్మ్. అమెరికాలో ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకెళ్ళింది. అప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయించాడాయన. రీ రిలీజ్ చేపిచ్చారు. ఎందుకంటే
పాత 'దేవదాసు' మద్రాసులో కూడానండి. అక్కడ బారుల్లో ఆహ్, రోడ్డు పక్కన తాగి ఉంటారు గదా! హ్మ్. వాళ్ళు 'దేవదాసులో' పాట ఒకటి పాడేవాళ్ళండి. 'జగమే మాయ బ్రతుకే మాయ' అని. అంత పాపులర్. హ్మ్. తమిళియన్స్ కూడా తెలుగు పాటలు పాడేవాళ్ళు. సార్. సో, అంత పాపులర్ సినిమా. ఆ సినిమా రిలీజ్ చేయించారు. ఆ సినిమా రిలీజ్ చేసేసరికి కాంపిటీషన్ ఒస్తుంది. ఖచ్చితంగా. నాగేశ్వరరావు గారు యాక్టింగు బాగా జీర్ణమైపోయింది హ్మ్. తెలుగు ఆడియన్స్‌లో. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి 'దేవదాసు.' 'దిలీప్ కుమార్' ఒక మాట అన్నాడు. 'దిలీప్ కుమార్' హిందీలో యాక్ట్ ఆ! చేశాడు. సార్. యాక్ట్ చేశాడు. ఒక మాదిరిగా ఆడింది. ఆయనేమన్నాడో తెలుసా? తెలుగు 'దేవదాసు' నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి తెలుగు 'దేవదాసు' గాని నేను చూసి ఉంటే, హ్మ్. నేను హిందీలో ఆ వేషం చేసేవాడిని కాదన్నాడు 'దిలీప్ కుమార్.' అబ్బా! సో, అటువంటి క్రెడిట్స్ ఉన్నాయి మరి. ఆ పాత 'దేవదాస్‌కి'. పాత 'దేవదాసు'కి. ఆ! మరి అంత క్రెడిట్స్ ఉండేటటువంటి సినిమా మీద పోటీగా 'దేవదాసు' తీద్దామనేటటువంటి ఆలోచన రావటం, అది విజయ నిర్మల గారి సాహసమా? కృష్ణ గారి సాహసమా? మెచ్చుకోవాలి. సార్ వీళ్ళసలు సాహసానికి పెట్టింది పేరు కదా! నిజంగా. ఆ! అంటే ఆ ప్రయత్నం విజయం రావచ్చు, విజయం రాకపోవచ్చు. అవును. ఏదైనా గానివ్వండి, అవును. జీవితమంతా సాహసం చేస్తూనే ఆయన ఎదిగాడు గదా! అవునవును. ఆయనవన్నీ డాషింగ్, డేరింగ్. అయితే సో, అందరూ గొప్ప నటులు. అందరూ ఆహ్, గొప్పవాళ్ళు. ఆ! అయితే అయితే ఏవండీ గురజాడ అప్పారావు గారు అన్నాడు. "పూను స్పర్ధను విద్యనందే వైరములు వాణిజ్యమందే" అన్నాడు. సార్. పూను స్పర్ధను విద్యలందే. కాంపిటీటివ్ స్పిరిట్ ఎడ్యుకేషన్‌లోనే కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలి. హ్మ్. సో, అది మళ్ళా తీయకూడదని ఏముంది? హ్మ్. మరి 'దేవదాసు' ఆహ్, 11 సార్లు తీశారు. అబ్బా! అన్ని లాంగ్వేజెస్‌లో. హ్మ్. అది నాగేశ్వరరావు గారి 'దేవదాసే' నంబర్ 1 అని అంటారు. హ్మ్. అవన్నీ చూసినోళ్ళు. సార్. సో, అటువంటి సినిమాని మళ్ళా ఆ సబ్జెక్ట్‌ని మనం ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఆలోచన వాడికొచ్చింది. చాలా బాగా తీశారు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కొన్ని లక్షల మంది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి ఇప్పుడు ఆడినవన్నీ గొప్ప సినిమాలు గాదు. ఆడనివన్నీ చెత్త సినిమాలు కాదు. సార్. ఒక్కొక్కసారి మంచి సినిమాలు గూడా ఫెయిల్ అవుతాయి. రకరకాల కారణాలయ్యుండొచ్చు. రకరకాల కారణాలు. అది. అది ఆ విధంగా విజయ నిర్మల గారికి, వాణిశ్రీ గారికి మధ్యన జరిగినటువంటి కూల్ వార్. అంటే ఆ రోజు ఇదంతా చాలా సీరియస్‌గా జరిగుండొచ్చు. అవునవును. బట్ ఇవన్నీ గూడా మనకి మెమోరీస్. డెఫినిట్‌గా. ఎందుకంటే ఆ లెజెండరీ పర్సన్స్ వాళ్ళ అవును. జీవితంలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం ఏదో గొప్పగా మాట్లాడుకుంటున్నాం గాబట్టి దిస్ ఈస్ ఎ హిస్టరీ ఆఫ్ హిస్టరీ. ఫిల్మ్స్. కరెక్ట్ సార్. సినిమాలు అదే. ప్రేమించే వాళ్ళందరికీ ఇలాంటి విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అవునవును. గొప్ప విషయాలను మాతో షేర్ చేసుకుంటున్నారు. థాంక్ యూ ఓకే. సార్. థాంక్ యూ.